ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారించి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, మేము ఇనుప ముద్ద వంటి వారము. భగవంతుని చేతిలో పనిముట్టు మాదిరి తయారు కావాలనన్నా ఎన్ని చింతలను అగ్నిలో కాల్చవలెనో, ఎన్ని బాధలను సుత్తి దెబ్బలు తినవలెనో అప్పుడే కదా అది చెప్పిన మాట వినును. కాన మా పోటీ ఇనుప ముద్రలను వస్తురూపంగా తయారు చేయుటకు తమరెంతగానో శ్రమ పడవలసి ఉండెను. అది తమకు కర్తవ్యమని సెలవిచ్చినారు. స్వామి, ఇవి అట్లుంచి తమరు పోయిన నెల సెలవిచ్చిన చిత్త అనేటువంటి దాని గురించి సెలవు ఇవ్వండి. స్వామి: నాయన, చిత్తకు శుద్ధ సత్వం అని కూడా మరొక పేరు కలదు. విద్యకు అవిద్య ఎట్లు వ్యతిరేక పదము, శుద్ధ సత్వమునకు మలిన తత్వము అట్లు వ్యతిరేకము. వెలుతురులో చీకటి ఎట్లు అంతర్భూతము, అట్లే శుద్ధ సత్వములో మలిన సత్వము అంతర్భూతము. పదములు ఎక్కువగా చెప్పుట వల్ల కంగారు పడక నాయన. విద్య అవిద్య అన్నను, జ్ఞాన అజ్ఞానమనను, శుద్ధ సత్వము మలిన సత్వమనను అన్నీ ఒకే భావముతో ఉపయోగింపబడినవే, వేరువేరు కావు. ఇంకొకటి అడిగేదను, ప్రకృతి అను పదమునకు వ్యతిరేక పదము విని ఉన్నావా? భక్తుడు: విని ఉన్నాను స్వామి. వ్యాకరణము చదివినప్పుడు ప్రకృతి వికృతి అని చదివితేని. స్వామి: వికృతి అంటే అర్థమేమి? భక్తుడు: వికృతి అంటే వికారము. అగ్నికి అగ్గి వికృతి. ఇట్లనే యముడు, యముడు, యజ్ఞము, జన్నము మొదలగునవి. స్వామి: ఇట్లే భగవానుని ప్రకృతి విద్యనయు, ఆ ప్రకృతికి వికృతి రూపము అవిద్యనియు అందుము. విద్య లేదా శుద్ధసత్వమునకు అవిద్య లేదా మలిసత్వము వికృతి రూపములు. భక్తుడు: ఎట్లు స్వామి? భగవంతుని యందే విద్య ప్రకాశించినది, విద్య అందే అవిద్యతో వచ్చినది. అనగా భగవంతుని యందును సమిష్టి విశ్వతత్వము, ఆ సమిష్టితే వ్యష్టిగా తోచునట్లు చేయు అవిద్య శక్తి అనేటువంటి భావముతో ప్రకాశించుతున్నవి. ఇంతకు ఆ భగవంతుడే సత్తామాత్రుడు. అనగా ఆ ఒక సత్యమే పై సమిష్టి తత్వమునకు, బాహ్య ప్రపంచమునకు అధిష్టానముగా ఉన్నదనియే కదా మీ భావము. స్వామి: అంతే. ఈ భగవంతునినే సత్యమనియు బ్రహ్మమనియు అందుము. ఈ సత్యమే అఖండము, అద్వితీయము, ఆనందము. ఉపనిషత్తులలో ఈ అఖండ సత్యమునే అవ్యక్తమాయ సహితమైన దాన్ని అధహ శబ్దముచే వ్యవహరించి పూర్ణమనిరి. వ్యక్తమాయను కూడినటువంటి ఈ అఖండ సత్యమునే ఇదం శబ్దలక్ష్యమైన పూర్ణమని వ్యవహరించరి. ఉదాహరణ: పూర్ణమద పూర్ణమిదం అనుమంత రహస్యం. భక్తుడు: ఆహా, ఎంత సుబోధకము! పండును కొలిచి చేతిలో పెట్టినట్లున్నదే. అవ్యక్త మాయా సహిత అఖండ సత్యము అనేటువంటి పూర్ణమునందే వ్యక్త సమిష్టి విశ్వతత్వం అనేటువంటి పూర్ణము తోచుతున్నదని సెలవిస్తున్నారు కదా. స్వామి: అంతే. ఈ విషయమునే మేము వాసుదేవ సర్వమిదం సర్వం ఖలు ఇద బ్రహ్మ అని వ్యవహరింతుము. వాసుదేవ బ్రహ్మ పదములకు భాషా భేదమే కానీ భావభేదము లేదు. గ్రహించిదివా? భక్తుడు: స్వామి, ఇదంతయు అమృతతుల్యముగా ఉన్నది. ఇంతకు నేనెవరైనది చెప్పకపోతే. స్వామి: ఇప్పటికి ఈ విషయము చాలును. వచ్చే నెలలో ఉన్న సందేహములకు ఉపమానములతో సమాధానమెత్తును. తెలిసిన వారిని చక్కగా తెలుసుకుని పాటించు. మరువకు, చెప్పినవి మరుగుపరచకు. మననము చెయ్యి, వెళ్ళిరా. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.